గుడ్ ఈవినింగ్ డి స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం 6th టెన్స్ నేర్చుకుంటున్నాం. అదేంటంటే ఫ్యూచర్ కంటిన్యూస్ అని. ఫ్యూచర్ కంటిన్యూస్ దాన్ని ఎప్పుడు వాడతాము అది దానిలోనే ఉంది. వాడే చెప్తున్నాడు ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుందని. కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉంటుంది అని చెప్పాను నేను మీకు. కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది. ఏ పైన సరే మీరు చెప్తూ ఉంటారు, రేపు నేను ఆయన కలుస్తూ ఉంటాను, రేపు నేను డిన్నర్ చేస్తూ ఉంటాను, అతను ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. ఇవి చెప్పడానికి మనకి కరెక్ట్ టెన్స్ ఏంటంటే ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్లో పని జరుగుతూ ఉంటుంది. దీనికి ఎట్లా వాడతాం? ఈ ఐఓయు సబ్జెక్ట్ ప్రొనౌన్స్కి అన్నిటికీ విల్ బీ పెట్టండి, పక్కన ఐఎన్జీ పెట్టండి. వెర్బ్కి ఐఎన్జీ పెట్టండి, అంతే. దాన్ని మనం ఏమంటాం? ఫ్యూచర్ కంటిన్యూస్ అని చెప్పి అంటాము. అంటే అన్ యాక్షన్ విల్ బీ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో ఒక పని ప్రోగ్రెస్లో మనకి ఉంటూ ఉంటుంది. ఫ్యూచర్లో ఒక పని ప్రోగ్రెస్లో ఉంటూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? ఫ్యూచర్ కంటిన్యూస్ అని చెప్పి అంటాం. ఫ్యూచర్ కంటిన్యూస్. రైట్. ఇప్పుడు మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లో రాద్దాం. రేపు నేను 4 గంటలకి భోజనం చేస్తూ ఉంటాను అని చెప్తారు. రేపు నేను 4 గంటలకి భోజనం చేస్తూ ఉంటాను. ఇది గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ విల్ బీ వస్తుంది. అన్నిటికీ మనకి విల్ బీ వస్తుంది ఇక్కడ. రైట్. సో చెప్పండి. ఐ విల్ బీ టేకింగ్ మీల్స్ at 4 o'clock tomorrow. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఆ పాయింట్ ఆఫ్ టైంకి పని జరుగుతూ ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? రేపు నేను 4 గంటలకు భోజనం చేస్తూ ఉంటాం. అన్నిటికీ విల్ బీనే. ఇక్కడ కొత్తగా ఏమి రాదు. అలాగే చూడండి. హీ విల్ బీ ట్రావెలింగ్ అనగానే మీకు మీనింగ్ రావాలి. ఏంటిది? ప్రయాణం చేస్తూ ఉంటాడు అని. హీ విల్ బీ ట్రావెలింగ్ టు యూరప్ నెక్స్ట్ వీక్. అతను వచ్చే వారం యూరప్ మొత్తం కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాడు అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ వీక్ అతను యూరప్ మొత్తం కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాడు. రైట్. చూడండి. వాళ్ళు రేపు 5 గంటలకు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్లో రాయడానికి మీరు ఇవే నేర్చుకోవాలి. ఇంకో రకంగా మీకు ఇంగ్లీష్ రాదు. సో దే విల్ బీ రైటింగ్ ద ఎగ్జామ్ at 9 AM tomorrow. ఈ విధంగా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మనం వాడతాం. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది. భవిష్యత్తులో మనకి పని జరుగుతూ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అన్ యాక్షన్ విల్ బీ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. పని జరుగుతూ ఉంటుంది. రైట్. మేము రేపు ఈ టైంకి పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. We will be enjoying the party. మేము పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. రైట్. నువ్వు సినిమా చూస్తూ ఉంటావు. You will be watching a film at 5 tomorrow. రేపు నువ్వు సినిమా చూస్తూ ఉంటావు. కాబట్టి ఈ విధంగా మీకు ఎప్పుడైనా విల్ బీ ప్లస్ ఐఎన్జీ వచ్చిందనుకోండి. విల్ బీ ప్లస్ ఐఎన్జీ వస్తే ఏమర్థం చేసుకోవాలి మీరు? ఫ్యూచర్లో జరుగుతుంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఫ్యూచర్లో జరుగుతూ ఉంది ఈ పని. రైట్. రేపు నేను మా బాస్ని 10 గంటలకి కలుస్తూ ఉంటాను. రైట్. ఐ విల్ బీ
I left a speaking and right. I will be speaking. I will be speaking to my boss. I will be speaking to my boss at 11 a.m. next Monday. వచ్చే వారం నేను 11 గంటలకి నేను మా బాస్తో మాట్లాడుతూ ఉంటాము. రైట్. అతను రేపు లండన్ చూస్తూ ఉంటాడు, విజిట్ చేస్తూ ఉంటాడు. హీ విల్ బి విజిటింగ్ లండన్ టుమారో. టైం కావాలంటే టైం పెట్టుకోండి. హీ విల్ బి విజిటింగ్ లండన్ టుమారో. రేపతను లండన్ని విజిట్ చేస్తూ ఉంటాడు. రేపతను లండన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. మేము రేపు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటాము. రైట్. వాళ్ళు దే విల్ బి డిస్కసింగ్ దిస్ మ్యాటర్. at noon tomorrow. They will be discussing this matter at noon tomorrow. రేపు వీళ్ళు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మనం వాడుతూ ఉంటాము అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. ఒకసారి మనం ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్లో ఏం చెప్పామంటే ఒకటి ప్రజెంట్ కంటిన్యూస్, రెండోది పాస్ట్ కంటిన్యూస్, మూడోది ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్, ఈ 3 టెన్సెస్ మనం నేర్చుకున్నాం. రైట్. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ ఏమొస్తాయి మీకు? యామ్, ఈజ్, ఆర్ వచ్చి ఐఎన్జీ ఫామ్ వస్తుంది. యామ్, ఈజ్, ఆర్ వచ్చి ఐఎన్జీ ఫామ్ వస్తుంది. అలా కనుక రాశారనుకోండి, దాన్ని ఏమంటాం మనం? ప్రజెంట్ కంటిన్యూస్ అంటాం. ఇప్పుడు జరుగుతుంది. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏమి రావాలి? వజ్ కానీ వర్ కానీ రావాలి. వజ్ కానీ వర్ కానీ వచ్చి ఐఎన్జీ ఫామ్ రావాలి. పాస్ట్ కంటిన్యూస్ అంటే నిన్న మొన్న ఇంతకుముందు జరుగుతూ ఉంది, పాస్ట్లో జరుగుతూ ఉంది. ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది. దీనికి మనం ఇప్పుడే నేర్చుకున్నాం. విల్ బీ ప్లస్ ఐఎన్జీ. కాబట్టి ఈ స్ట్రక్చర్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఇది యూసేజ్లో వచ్చినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ ఏమో ఇప్పుడు జరుగుతూ ఉంటుంది, పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్లో జరుగుతూ ఉంటుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది. రైట్. ఇది మనం నేర్చుకునేది. కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏమి లేదు. ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరో రాయండి, రామా, గోపాలు, సీత అని రాయండి. అన్నిటికీ విల్ బీ పెట్టేయండి. ఆ పనికి ఐఎన్జీ పెట్టండి. రామా విల్ బీ గివింగ్ ఏ స్పీచ్, దే విల్ బీ వాచింగ్ ఏ ఫిల్మ్, దే విల్ బీ హ్యావింగ్ డిన్నర్. ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు వస్తాయి. గుడ్ డే టు యూ ఆల్.